టాలీవుడ్ ఒకప్పుడు ప్రాంతీయ సినిమా, ఇప్పుడు ప్రపంచ సినిమా. 1,00,00,000 నుండి 1,500 కోట్ల వరకు మన బాక్సాఫీస్ ప్రయాణం ఎలా సాగిందో తెలుసా? లెట్స్ వాచ్! 1957 పునాది పడింది ఇక్కడే. మాయాబజార్ సినిమాతో టాలీవుడ్లో తొలి 1,00,00,000 మార్కును టచ్ చేసింది నందమూరి తారక రామారావు గారు. 1990 సరిగ్గా 33 ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరితో 10 కోట్లు వసూలు చేసి కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. 1999 నందమూరి బాలకృష్ణ తన మాస్ పవర్తో సమరసింహారెడ్డి సినిమాతో తొలిసారి 25 కోట్ల క్లబ్ను పరిచయం చేశారు. 2006 ఇక ప్రిన్స్ మహేష్ బాబు పోకిరి సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించి టాలీవుడ్ రేంజ్ని 50 కోట్లకు చేర్చారు. 2009 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మగధీరాతో కేవలం తెలుగులోనే కాదు సౌత్ ఇండియాలోనే తొలిసారి 100 కోట్ల మైలురాయిని దాటి టాలీవుడ్ సత్తా చాటారు. ఇక 2015 నుండి అంతా ప్రభాస్ మరియు రాజమౌళి మాయాజాలం. బాహుబలి ద బిగినింగ్తో 500 కోట్లు, 2017లో బాహుబలి ద కంక్లూషన్తో ఏకంగా 1000 కోట్లు, 1,500 కోట్ల మార్కులను దాటి ఇండియన్ సినిమా రూపురేఖలని మార్చేశారు. మరి ఇప్పుడు మన టాలీవుడ్ నుంచి నెక్స్ట్ 2,000 కోట్లు కొట్టే సినిమా ఏదవుతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాలీవుడ్ అప్డేట్స్ కోసం మన మూవీ మ్యాట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో కిరాక్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ మూవీ మ్యాట్ సైనింగ్ ఆఫ్. బాయ్.